హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్. ఈరోజు అయితే మనకు ఒక న్యూ స్టాక్ వచ్చింది. న్యూ స్టాక్లో ఫస్ట్ ఫిషర్ కింగ్ నామో స్పిన్లో బైట్ క్యాస్ట్ అనమాట. ఇది చూడండి ఒకసారి. ఫిషర్ కింగ్ నామో స్పిన్ అనమాట. ఈ గైడ్ చూడండి, బైట్ క్యాస్ట్ అనేది చిన్న గైడ్ వస్తుంది. ఓకే, బైట్ కాస్ట్ అనమాట. ఇది రాడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది దీని ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. దీనికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, 1 2 3 4 5 6 7 గైడ్స్, అంటే మొత్తం 7 గైడ్స్ ఒక టిప్ అనమాట. దీంతో కలుపుకుంటే 7 గైడ్స్ ఒక టిప్. ఇదైతే రాడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇది చాలా అసలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే స్పిన్నింగ్ కూడా వచ్చింది. వీటికి అనేది ఓన్లీ ఇలా కవర్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చిన స్టాక్లో ఈ ఫిషర్ కింగ్లో ఈ కవర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 8 ఫీట్ స్పిన్నింగ్ రాడ్ అనమాట. ఇది మన దగ్గర 8 ఫీట్లు అయిపోయినాయి, అందుకని తెప్పించాను. స్పిన్నింగ్ రాడ్కి అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ బిగ్ సైజ్ గైడ్లే ఉండాలి. బిగ్ సైజ్ గైడ్లు ఉన్నప్పుడు ఏమైందంటే మనం కాస్టింగ్ చేసినప్పుడు రీల్లోంచి లైన్ బయటకు వెళ్ళేటప్పుడు సౌండ్ రాకుండా ఉంటుంది. ఇలాంటి గైడ్స్ అయితే స్పిన్నింగ్ అనేది అలాంటివి తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఫిషర్ కింగ్ నామో స్పిన్ 7 ఫీట్ ఇది. ఓకే, దీని కాస్టింగ్ వెయిట్ చెప్తాను ఒకసారి. కాస్టింగ్ వెయిట్ వచ్చేసి 10 to 20 LB లైన్ రేటింగ్, 40 to 80 గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్. ఇది వచ్చేసి 25 to 50 గ్రామ్స్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకో రాడ్ వచ్చేసి పైనీర్ రాడ్ వచ్చింది. ఇది పైనీర్ ఫైర్ ఈ గ్లాసు. ఈ రాడ్స్ అయితే మన దగ్గర 8 ఫీట్ స్టాక్ అయితే అయిపోయినాయి. 8 ఫీట్ మళ్ళీ ఇప్పుడు తెప్పించాను అనమాట. ఇవి పైనీర్ ఫైర్ ఈ గ్లాస్. ఇది చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. ఓకే, ఇది వీటికి వచ్చే అన్నీ మన దగ్గర ఇవన్నీ హెవీ గైడ్సే ఉంటాయి. హెవీ గైడ్స్. నెక్స్ట్ రాడ్ కూడా చూడండి ఒకసారి. గోల్డ్ కోటింగ్ అని కాప్ షీట్ దగ్గర గోల్డ్ కోటింగ్ అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది రాడ్ కూడా చాలా స్ట్రెంత్ ఉంటుంది. ఇది 10 ఫీట్ రాడ్ అయితే అసలు మామూలుగా లేదు. ఇది 40 to 80 గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్. ఇది కూడా చూడండి ఒకసారి. 40 to 80 గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్. ఓకే, సీజర్ మిషన్లు కూడా వచ్చినాయి మన దగ్గర. సీజర్ రైట్ లెఫ్ట్ 2 అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది బైట్ కాస్టింగ్ మిషన్ సీజర్. ఓకే, ఇది లెఫ్ట్ రైట్ 2 అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. మిషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బ్లాక్, ఈ గ్రీన్, ఇవి కూడా వచ్చినాయి. ఇది ఫైవ్ టైగర్ గ్రీన్ అంటారు. ఇది ఫైవ్ టైగర్ గ్రీన్, ఇవి కూడా స్టాక్ వచ్చినాయి. నెక్స్ట్ బ్లాక్ కూడా వచ్చినాయి. ఇది కూడా చూడండి, చాలా బాగుంది ఇది. ఓకే, వీటిలోనే మళ్ళీ మనకి పాపర్లు, మన స్టాక్ అయితే మన దగ్గర పాపర్స్ అయితే అయిపోయినాయి. ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి 24 గ్రామ్స్ అనమాట. ఇవి వీటిలో అయితే 3 కలర్లు తెప్పించా. వీటి మీద స్ట్రైకింగ్ బాగుందని వీటి వరకే తెప్పించాను. ఇంకా ఈ 2 కలర్లు ఒకటాను, నెక్స్ట్ ఇంకో కలర్ కూడా ఉంది. ఈ 3 కలర్స్ అయితే మటుకు స్ట్రైకింగ్ చాలా బాగుంది. స్ట్రైకింగ్ అయ్యే ఐటెం వరకే తెప్పించాను. ఓకే, నెక్స్ట్ మన ఇప్పుడు కృష్ణానదిలో మేవల సీజన్. ఇది ఇంకొక నెల అయితే మటుకు మేవలు అనేది ఇంకా వరదొస్తే వెళ్ళిపోతాయి. అందువల్ల ఇప్పుడే మనం వీటిని పట్టుకోవాలి. మేవల కోసం గుచ్చాలు, చిన్న గుచ్చ హుక్స్ అనేది అల్లాను నేను. వీటి మీద అయితే చాలా బాగుంటుంది ఫిషింగ్. నేను ఇంతకు ముందు అయితే వీటి మీద చాలా బాగా ఫిషింగ్ చేశాను. చిన్న ముళ్ళు కాబట్టి 1/2 kg 100 గ్రాములు కూడా మేవ కూడా తొందరగా పడుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆపాలు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఆపాలు, పెద్ద ఆపాలు, చాలామంది పెద్ద ఆపాలు అడుగుతున్నారు అన్న. పెద్ద పెద్ద చేపలకి, రవ్వల కాట్లకి మనకి కుదరట్లేదన్నా అని అడుగుతున్నారు. చేప తిరగడానికి చాలట్లేదని. చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర మన సొంత తయారనమాట ఈ ఆపాలు. ఇంకా ఈ గుచ్చాలు కూడా సొంతయే. వీటికి తాడు వచ్చేసి అన్న నాకు కొంచెం ఎక్కువ కావాలన్న వైరు, కావాలంటే డబ్బులు ఇస్తాను అని అంటున్నారు చాలామంది. అందుకో ఈసారి ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది దగ్గర 4 మీటర్ల వైర్ అయితే పెట్టేశాను. చూడండి
4 మీటర్ల వైర్ అయితే పెట్టాను. ఇవ్వండి, వైర్ అయితే 4 మీటర్లు పెట్టాను నేను. వీటిలో చిన్న ఆపాలు కూడా వస్తాయి. ఈ 1.5 మీటర్ సైజు అయితే వస్తుంది. ఇది పెద్ద సైజు. వీటిలో దగ్గర ఒక 8 కేజీలు చేప అయినా కానీ తిరగటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 8-10 కేజీలు చేప అయినా కానీ చాలా బాగుంటుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.